పేదలవి కాదు నీ భూములి. రేవంత్కు కేటీఆర్ సవాల్. కోడంగల్కు కురుక్షేత్రమైంది. కురుక్షేత్రమైంది. అన్నదమ్ములు అదాని అల్లుడు కోసమే అరాచకాలు. దమ్ముంటే రాజీనామా చేయి. పట్నం నరేందర్ రెడ్డిపై పోటీ చేయాలి. అప్పుడు కోడంగల్ ప్రజలే తీర్పు చెబుతారు. 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గదు. ఫార్మాసిటీకి సీఎం సొంత భూములు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చే ఎకరం 20 లక్షలకు మరొక 5 లక్షలు కలిపి మేం 25 ఇస్తాం. బంజారా ఆడబిడ్డల పోరాటంతో న్యాయం గెలిచింది. కోస్గి రైతు మహాధరణలో కేటీఆర్. రేవంత్ నీ అంతు చూస్తాం. మా భూముల జోలికి వస్తే అంతు చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, జనం వద్దకు వచ్చి భూములను అడగాలి. ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం, ఇప్పుడు పట్టించుకోవడం లేదు. మాపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. మాకు అండగా ఉంటారని ఓట్లు వేసి గెలిపిస్తే మమ్మల్ని ఊర్ల నుంచి తరిమి కొడుతున్నారు. మా నాన్న మీద కేసు పెట్టినందుకు పారిపోయి అడుక్క తినవలసి వచ్చింది. మంజు కోడంగల్ యువతి. ఇట్లున్నది నీ నిర్వాహకం. ముఖ్యమంత్రి గారు నిన్న మొత్తం కోడంగల్ గులాబీమయమే అయిపోయింది. గులాబీ దళం కోడంగల్లో గులాబీ దళం నిన్న కోడంగల్లో గర్జించింది. గులాబీ దళం మొత్తం కవాతీ చేసింది కోడంగల్ మొత్తం. నిజానికి కేటీఆర్ గారు నిన్న మంచి ప్రోగ్రాం ఎంచుకున్నారు. ఎక్కడ నిప్పు పెట్టాలో గక్కనే నిప్పు పెడుతున్నారు కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు మీ సొంత నియోజకవర్గం మీ చేయి జారిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా ఇప్పుడు కేటీఆర్ గారు విసిరిన సవాల్కు మీరు సిద్ధమైతే నిజంగా 50,000 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గదయా. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 ఓట్ల మెజార్టీకి ఒక్కటి కూడా తగ్గది. ఎందుకంటే గతంలో 2018లో ఇదే పట్నం నరేందర్ రెడ్డి గారి మీద మీరు ఓటమి పాలైంది. నిజంగా కోడంగల్ ప్రజల విశ్వాసం నీ మీదనే ఉన్నదని నీకు ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు కదా, ఒకసారి మీకు దమ్ముంటే రాజీనామా చేసి రారు. కోడంగల్ ప్రజలను ఇంత అరిగోస పెడుతున్నావు కదా, లగిచెర్ల ప్రజలను ఇంత అరిగోస పెడుతున్నావు కదా, అందుకే ఈ మాట కోడంగల్ కురుక్షేత్రమైంది. చలో పోరుకు సిద్ధమైన ముఖ్యమంత్రి గారు మీరు మరొకసారి కోడంగల్ ప్రజల విశ్వాసాన్ని పొందగలమనే ఆశ నీకు ఉంటే కేటీఆర్ విసిరిన సవాల్కు మీరు సిద్ధమేనా? కేవలం ఇప్పుడు అన్నదమ్ములకు దోషిపెట్టడానికి, అదానికి దోషిపెట్టడానికి, అల్లుడికి దోషిపెట్టడానికి ఈ సామాన్య ప్రజల గొంతుల మీద కత్తులు పెట్టి భూములు గుంజుకోవాలని చూస్తున్నారు. ఇట్లానా? ఇంత దారుణమా? ఆఖరికి ఈ యువతి పట్టుమని 20 ఏళ్ళు లేవు, 20 ఏళ్ళు నిండని ఒక యువతి కూడా బిడ్డ మా భూముల జోలికి వస్తే బాగుండదు అని చెప్తున్నది. గంత వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చింది. వాళ్ళ నాన్న మీద కేసులు పెట్టడం వల్ల రోడ్డు మీదకి పోయి అక్క తినే పరిస్థితిని కల్పించిన వాట నీ నియోజకవర్గ ప్రజలకు, నీ సొంత నియోజకవర్గ ప్రజలకు అక్క తినడానికి రోడ్డు మీదకి నెట్టేసి అక్క తినురని నెట్టేసిన వాట. ఇక్కడి దాకా తీసుకొచ్చి పరిస్థితి. ఏమని నిన్ను ఇంకా వీళ్ళు క్షమించాలి? కోడంగల్ ప్రజలు ఎందుకు క్షమించాలి నిన్ను? కాబట్టి కేటీఆర్ గారు చెప్పినట్టు నువ్వు ఇచ్చే 20 లక్షలకు ఇంకో 5 లక్షలు కలిపి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని 25 లక్షల రూపాయలు నీ అకౌంట్లో ఎత్తారు. నీ అదాని నాశనానికి అదాని అకౌంట్లో 25 లక్షల రూపాయలు ఎత్తారు. నీ అన్నదమ్ముల దుర్మార్గం, నీ అన్నదమ్ముల ధనదాహం తీర్తలేదు కదా, నీ అల్లుడి ధనదాహం తీర్తలేదు కదా, వాళ్ళ అకౌంట్లో కూడా అప్పో సప్పో చేసి బీఆర్ఎస్ పార్టీ 25 లక్షల రూపాయలు వేస్తుంది. కానీ ఈ ఆడబిడ్డల జోలికి రాకు, ఈ కోడంగల్ ప్రజల జోలికి రాకు, ఆ లగిచెర్ల ప్రజల జోలికి పోకు. ఎంత అరిగోస పెడుతున్నావు వాళ్ళను, ముప్పు తిప్పలు పెడతానో వాళ్ళను. కోడంగల్లో ఉండాలంటే భయం అవుతుందట. వాళ్ళు ఏదో పాకిస్తాన్ అన్నట్టు అక్కడ ఫ్యాక్షనిజం మొదలైంది ఆడ. కాబట్టి నీకు ఏమాత్రం నిజంగా ధైర్యం ఉన్నా కేటీఆర్ చెప్పిన సవాల్కు సిద్ధంగా, లేదా నీ భూములు ఇయ్యి. పేదల భూములు గుంజుకోవడం కాదు, నీ భూములు, నీ అల్లుడి భూములు, నీ అన్నదమ్ముల భూములు మొత్తం రాసి ప్రభుత్వానికి. అప్పుడు ఏం ఇండస్ట్రీ పెట్టుకుంటావో పెట్టుకో, అది నీ ఇష్టం ఇక.